రాష్ట్రంలో ప్రభుత్వం మారి 50 రోజులు అయిపోతుంది. ఎలా అనిపిస్తుంది ఈ ప్రభుత్వాన్ని చూస్తుంటే మీకు? చాలా బాగుంది 50 రోజుల్లో. అంటే ఈ 50 రోజుల్లో ఈ ప్రభుత్వం సాధించింది ఏముందనుకోవచ్చు అంటారు? రాజధాని 15,000 కోట్లు శాంక్షన్ చేయించారు. పోలవరం ప్రాజెక్టు సెంట్రల్ చేసుకుంటా అన్నారు. ఎన్ఆర్ రింగ్ రోడ్డు ఒకటి, ప్రత్యేక రాయలసీమకు ప్రత్యేక నిధులు తీసుకొస్తా అన్నారు. వాళ్ళు తీసుకుంటా అన్నారు. ఇంకా మనకి ఇంకేం కావాలి మనకి? ఈ ఇచ్చిన 15,000 కోట్లు కూడా అప్పే అంటున్నారు కదండి. లేదు, మామూలు ప్రపంచ బ్యాంక్ తోటి మాట్లాడుకుని వాళ్ళే ఇచ్చుకుంటా అన్నారు. అది కూడా నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుకున్నారు. మనకేం సంబంధం లేదు. ముఖ్యంగా చూస్తే కనుక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే సూపర్ 6 పథకాలు అమలు చేస్తూ ఉన్నారో అది అసలు అమలు చేయట్లేదు. రాష్ట్రంలో అసలు ఆ పథకాలన్నింటినీ దూరం చేస్తున్నారు పేదలకంటూ ముఖ్యంగా వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలో వాస్తవం ఎంత ఉందనుకోవచ్చు అంటారు? వచ్చింది మనకి 40 రోజులు 50 రోజులు, ఇవన్నీ సర్దించుకోవాలిగా. ఒక్కొక్కటి మొత్తం సర్దించుకొని చేసుకుని ఆయన హామీ ఇచ్చారు కదా చంద్రబాబు నాయుడు చేస్తామని. ఇంకొక 10 రోజులు 20 రోజులు టైం ఇవ్వాలి రైతులు, ప్రతిపక్షం కూడా గవర్నమెంట్ కూడా ఇవ్వాలిగా. నెలకొన్నా చేస్తారు వాళ్ళు. మరి 50 రోజులకి రాష్ట్రంలో పేదలందరూ ఇబ్బంది పడుతున్నారంటూ వైసీపీ నాయకులు ప్రచారం చేయడాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఏం ఇబ్బంది జరిగింది? ఇప్పుడు ఆయన గారు నెలకి పెన్షన్ 4,000, అంత ముందర 3 నెలలు కలిపి 7,000 ఇస్తా అన్నాడు. ఇచ్చేశారు. పెన్షన్దారులు కూడా తృప్తి పడ్డారు. ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాడు కదా. మనం ఒకసారి పోయి మీద పడిపోతే అది జరిగే పనులు కాదుగా. ఏదైతే అన్నదాత సుఖీభావ కింద 20,000 ఇస్తానన్నారు, అవి ఇవ్వకుండా రైతులను మోసం చేస్తున్నారు అనేది ఒక వార్త అయితే వస్తుంది కదా, దాన్ని ఎలా చూడాలంటారు? పథకాలు అమలు చేసిన తర్వాత ఆగినప్పుడు మనం మాట్లాడాలి. ఏది ఇంకా అన్ని ప్రజెంట్లు రాలేదు కదా, ఒకటి చూసుకుంటూ వస్తున్నాడు కదా. మన దాన్ని ఇప్పుడే దుమ్మెత్తిపోతే ఎట్లా కుదిరిద్ది? మరి వైసీపీ నాయకులు ఇలా ప్రచారం చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి? వాళ్ళకి చేతైంది అదే ఫస్ట్ నుంచి. ఇలా టార్గెట్ చేసుకోవడం, ఒక్కొక్క లోపల చేయటం చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు కూడా ధర్నా చేస్తానికి వెళ్ళి వచ్చాడు కనుక అక్కడ చేసింది ఇది ఉంది, ఇది అంతే. అంటే ఇప్పుడు ధర్నా చేశాడంటే కనుక రాష్ట్రంలో అసలుకి మొత్తం అశాంతి నెలకొంది, రాష్ట్రం మొత్తం దాడులు పెరిగిపోయినాయి, వైసీపీ నాయకుల మీద కానీ కార్యకర్తల మీద కానీ దాడులు పెరిగిపోయినాయి అంటున్నారుగా. వాళ్ళు వైసీపీ వాళ్ళు చేసి మొత్తం వేడి పెడితే వీళ్ళు ఈ 50 రోజులు ఎంతమంది చచ్చిపోయింది అనేది టార్గెట్ ఒకటి పేరు ఉంటుంది కదా. పలానాళ్ళని చంపారని అవి మొత్తం తీసుకొస్తే వాళ్ళే చెబుతారు సమాధానం. మీరు చేసి మొత్తం వేడి పెట్టాలిగా. మరి వాళ్ళు తీసుకొస్తారు, మీరు కూడా చెప్పండి సమాధానం. అసెంబ్లీ ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక మరి అసెంబ్లీలోకి వచ్చి ఈ చనిపోయిన వాళ్ళ గురించి చర్చకి ఎందుకు అడగట్లేదు అనుకోవచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి? చెప్పలేడు సమాధానం. ఎందుకంటే 5 సంవత్సరాలు చేసింది మొత్తం అదే కదా. ఇంకా ఆయన ఎవరి దాన్ని చెబుతాడు? అసెంబ్లీలో రావడం రాను అసెంబ్లీలో పోకుండా ఉండటం కోసం ధర్నాకి వెళ్ళింది ఢిల్లీ. వస్తాడంటారు ఈ 5 ఏళ్ళు బయటకు తిరగటే. ఎందువల్ల అంటారు? చెప్పడానికి చాలదు. ప్రతిపక్షం ఏది 18 మంది ఉంటే ప్రతిపక్షం, ఈ 11 మంది ఆయనతో 11 మంది. ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి కోర్టుకు వెళ్ళాడుగా మరి జగన్మోహన్ రెడ్డి. ధర్నా పోయింది కూడా ప్రతిపక్ష హోదా ఇస్తాడని, బొచ్చుకిస్తాడని. అవి ఏం జరగవు. అంటారా? ఎవరు? ఎందుకంటే వాళ్ళే కదా, కూటమి కాకుండా వాళ్ళే కదా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉంది. ఎవరు? వైసీపీ వాళ్ళే కదా కూటమి. 11 మందిగా. 11 మందికి ఎట్టిస్తారు? దానికి రూల్స్ ఉండదు అసెంబ్లీకి కూడా. అసలు మరీ 11 వచ్చేంత పరిపాలన చేశారనుకోవచ్చు అంటారా జగన్మోహన్ రెడ్డి? అప్పుడు మంచిగుంటే నాకు 11 మంది జనం వచ్చింది. ఆంధ్ర రాష్ట్రం 5 కోట్ల మంది జనం పరిపాలన బాగా చేయబట్టే ఇచ్చింది 11 మంది. ఈసారి 11, ఈ 5 సంవత్సరాల్లో 11 మంది కూడా ఉండరు. ఆయన ఒక్కడే ఉంటాడు. ఎందువల్ల అంటారు? పరిపాలన బాగుండి పెట్టి ఆ 11 మంది. ఇప్పుడు అయితే ఇక ఆయన కూడా ఇంటికి వెళ్తాడు. పులివెందులు పోటీ చేస్తే ఆయన రిజైన్ చేసి పోటీ చేయమనండి, పులివెందులో ఆయన ఓడిపోతాడు. మొన్న ఈ మధ్య ఆయన రాజీనామా చేస్తున్నాడు, ఎంపీకి వెళ్ళబోతున్నాడు అని చెప్పి కొన్ని వార్తలు వచ్చినాయి. కరెక్టో కాదు మనకు తెలియదుగా, అనుకుంటారు. ఇప్పుడు అంటే అసెంబ్లీకి రావడానికి ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏమనుకోవచ్చు అంటారు? ఇదే నిలదెత్తారని. ఇప్పుడు 36 మంది 50 రోజుల్లో తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళు చంపారన్నారు కదా. ఈ 5 సంవత్సరాలు జరిగిపోయిన చిట్టా మొత్తం వీళ్ళు బయట పెడతారని దానికి సమాధానం చెప్పలేడు కదా. దానికని రాలేడు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త విధానం తీసుకొస్తాను మద్యాన్ని అని ఏదైనా అన్నారు. మరి నిన్న చూస్తే కనుక మద్యం మీద జరిగిన దోపిడీని మాత్రమే చెప్పగలుగుతున్నారు, కానీ కొత్త విధానం ఎందుకు చెప్పలేకపోతున్నారు వీళ్ళు? జగన్మోహన్ రెడ్డిదా తీసుకొస్తారు. ఒక్కోటి మొదలుపెట్టారుగా టార్గెట్ దోలాడుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మొన్న బియ్యం పట్టుకున్నారు. ఒక్కొక్కటి ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్ర గారు 982 ఎకరాలు పట్టుకున్నారు. ఒక్కోటి తోలుతున్నారుగా. 5 దస్తావేజులు తగలబెట్టారు. మరి దాని గురించే అవి బయటకు వస్తాయని. దానికేనా అంటారా దస్తావేజులు తగలబెట్టింది? దానికే అవి బయట రాకుండా ఉండడం కోసమే పట్టుకున్నారు కదా ఈయన డీజీపీ గారు కూడా. ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే ఈవీఎంలు మ్యానిపులేట్ చేసి గెలిచారు వీళ్ళంతా అని అంటున్నారు కదా. జగన్ ఇచ్చిన తీర్పు ప్రజలు ఇచ్చిన తీర్పు తట్టుకోలేక ఈయన ఏదో మాట్లాడాలి. బొర్జమ్మాలి, ఎదరాడి బొర్జమ్మాలి మనకు అంటకుండా. అది ఎట్ట కరెక్ట్ అయింది? ఇంతకు మించి ఈ 50 రోజుల్లో ఈ ప్రభుత్వం పేదలు అసలు విస్మరించేస్తుంది. అసలు సంక్షేమ పథకాలకు ఊసే ఎత్తట్లేదు.
దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణ. మరి నిలదొక్కోవాలి మనం కూడా. ప్రజెంట్ 50 రోజులు అయింది, మరి అన్నీ సకర్తుకుంటా మొత్తం సర్దుకుంటా ఇప్పుడు ప్రజెంట్ సర్దించుకోవడం వచ్చేటప్పుడు టైం పడుతుంది కదా, వెయిట్ చేయాలి వీళ్ళు కూడా. ఈయన చేసింది ఏం లేదు, ఈ 5 సంవత్సరాలు ఒక నిధులు తీసుకురాదు కదా, ఢిల్లీ పద్దా తిరిగాడు, ఆయన కేసుల గురించి తిరిగాడు, కానీ రాష్ట్రం అభివృద్ధి కోసం ఏం తిరగలేదుగా. మరి ఈయన దెబ్బలు పడి తీసుకొచ్చాడు కదా, మరి దాన్ని తట్టుకోలేక అది ఇదని బుర్రజిమ్మితే ఎట్లా కుదురుద్ది? మనకంటే బీహార్కి ఎక్కువ ఇచ్చారు, బీహార్ని చూసి నేర్చుకోవాలి చంద్రబాబు నాయుడు అనే మాట అయితే వాడుతున్నారు కదా. ఎవరికి బీహార్ లేదు, 2 రాష్ట్రాలు సమంగానే చేసుకుంటున్నారు. వాళ్ళకి చేశాడు, మనకి చేశాడు. మనం ఒక రాష్ట్రం మీద ఎక్కువ చేశాడు, మనం తక్కువ చేశాడంటే మనకి ఎట్లా కుదురుతుంది? ప్రధానమంత్రిని ఎక్కువ తగ్గులు ఉంటా ఉంటాయి, తృప్తి పడాలి. ఇంకో టర్మ్లో మళ్ళీ అడుగుతూ ఉంటాయి, మనం ఈర్చిపడకూడదుగా. మరి ఇక్కడ చూస్తే కనుక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పేస్తున్నాయి అనేది నిన్న ఢిల్లీ వెళ్ళి ధర్నా చేశారు ఆయన. నిజంగానే మీకు తెలిసి అలానే జరుగుతుందంటారా? మాకైతే అనిపించట్లేదు, బాగానే ఉంది. ఆయన కూడా ఎక్కడన్నా గొడవ జరిగినా వద్దబ్బాయి చట్టరీతిగా పోదాం అంటున్నాడు, కానీ మనం హింసగా పాండి అని చెప్పి అనట్లేదు నాయకుడు. ముఖ్యమంత్రి గారు శాంతియుతంగా పోదాం అంటున్నాడు, చట్టరీతిగా వాళ్ళే చూసుకుంటారు అంటున్నాడు. వీళ్ళు అనుకున్నా అదేం ఆయన ఒప్పుకోడుగా. ఎందువల్ల అంటారు చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంది? అది ఆయన ఫ్యాక్షన్ నుంచి మనిషి కాదు, రాజకీయ మనిషి, అభివృద్ధి మనిషి. దానికి పోడు కాబట్టి దానికి ఇష్టపడ్డు, ఆయన ఇష్టపడు కాబట్టి ఈయన కాలు దూగుతూ ఉంటాడు. అది అంటే ఇలా ఎదురుదాడి చేస్తూ ఉంటే మౌనంగా ఉండటం కూడా కరెక్టే అంటారా? నాకు మంచి ఉండబట్టి 53 రోజులు లోపల ఉండ కూడా ఆయన బయటకు వచ్చింది, మట్టి మరకు కూడా తగలకుండా. మన నిజాయితీగానే ఉంటుందిగా. అంటే ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత వాళ్ళ నాయకులు దోపిడీలు ఎక్కువైపోయినాయి మాట ఎక్కువ వినపడుతుంది. మరి ఎవరు వచ్చినా చంద్రబాబు నాయుడు పార్టీ వచ్చిన తర్వాత దోపిడీలు, ఎవరికి దోపిడీలు? వాళ్ళ నాయకులు అందరూ కలిసి దోచుకుంటున్నారు, ఇసుకలో దోచుకుంటున్నారు, మట్టిలో దోచుకుంటున్నారు అనే మాట వినపడుతుంది కదా. మరి వాళ్ళకి ఇప్పుడు వైసీపీ వాళ్ళు చేశారు కాబట్టి అవన్నీ బయట పెడుతున్నారు, తప్పేం లేదుగా. మీరు చేయకపోతే వాళ్ళు అంతానికి లేదుగా, అంటే ఊరుకో కదా. అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇసుకని దోసేసుకుంటున్నారు అనే మాట వినపడుతుంది కదా. మరి తెలుగుదేశం వాళ్ళు చేసుకున్న జనం కనపడతలా? ఆయన ఉచితంగా ఇస్తున్నాడు కదా బాడా, ఇంకా దోచుకున్నారంటే అటు కుదురుద్ది. ఇసుక ఉచితంగా ఎక్కడ ఇస్తున్నారు? 1300 1400 తీసుకుంటారు. రీచ్ ఛార్జీ తీసుకున్నారు, రుసువు తీసుకున్నారు టన్నుల లెక్క, అంతేకాని ఇసుక రేట్ ఏం తీసుకోవట్లేదుగా. లేదు, అట్లాంటివి జరగట్లా. మన ఓవరాల్గా 50 రోజుల పరిపాలన చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని మార్కులు ఇస్తారు మీరు? నేనైతే 199 ఇస్తాను నాకు తెలిసిన వరకు.